నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సర్వసాధారణంగా వచ్చేటటువంటి ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఎన్ని పూజలు చేసేసినా మాకు ఫలితం రావట్లేదు. చాలా రెగ్యులర్ గా వచ్చేటటువంటి ప్రశ్న. చెయ్యండి అమ్మా, నమ్మకంతో. లేదు, మేము నమ్మకంతో చేస్తున్నాం, నిష్ఠగా చేస్తున్నాం. అయినప్పటికీ రెమెడీస్ గురించి ఒకవేళ పని చేయట్లేదు అని అంటే ఒకంత పర్వాలేదు, కానీ నాకు మనసుకి కష్టం అనిపించిన కమెంట్ ఏంటంటే, సిద్ధమంగళ స్తోత్రము సుమారుగా 6 నెలల నుంచి చేస్తున్నా, ఏం పని చేయట్లేదు అని మాట్లాడటం నాకు చాలా మనసుకి కష్టం అనిపించింది. సిద్ధమంగళ స్తోత్రం ఎంత పవర్ఫుల్ అది. అవును, అది దత్తుడికి ఎంతో ఇష్టమైనటువంటి స్తోత్రం. దాని గురించి కూడా అన్నం ఏంటి, అరే మన ప్రారబ్ధ కర్మ ఇలా ఉంది అని అనుకోవాలి, కానీ అంతేనా? అంతే. మీరేం చెప్తారు అక్క దీని గురించి? ఇప్పుడు ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఎన్ని చేసినా ఫస్ట్ ఉండాల్సింది మనసు నిర్మలంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. 2, మనం చేసే పని మీద, పూజ మీద భక్తి, శ్రద్ధ ఉండాలి. ఈ 2 అయిన తర్వాత కర్మ ప్రారంభం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఏదైనా చెప్పామనుకో మన రెమెడీ, అది వాళ్ళకి ఫలించకపోతే తప్పు మనది. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఎవరైతే చెప్పారో సరిగ్గా చెప్పలేదండి ఈ రెమెడీ మాకు, అంతేగా పని చేయలేదు. నేను చెప్తే పని చేయడం, అది నేనేమైనా చెప్పానా? ఎవరికో చెప్పు ఉంటారు, లేకపోతే శంకరాచార్యులు అని చెప్పి, అది మనకి ఇక్కడి నుంచి ఋషి ప్రోక్తంగా వచ్చినవే తప్ప మనం కూర్చుని రచించినవి ఏమీ కాదు కదా. అయితే ఎందుకు పని చేయట్లేదు అనడానికి కారణం, ఇందులో భగవంతుడికి మహిమ లేదు, లేకపోతే ఇన్నిసార్లు కొలుస్తున్నా కూడా ఈయనతో మనకేం లాభం లేదు అంటే ఒక స్థిరత్వం లేని భావన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక స్థిరత్వం లేని భావన అనేది జనాల్లో చాలా మటుకు ఉండిపోయింది. ఇంకొంతమందిలో ఉంటుంది, నేను ఇంత పూజ చేస్తున్నా, నేను ఇంత బడి కట్టుకున్నా, నేను అంత తడి బట్టలు కడుతున్నా, నేను అమ్మవారికి 1 కిలో పూలు తీసుకొచ్చి పెడుతున్నా, రోజుకు 10 రకాల పూలు తీసుకొస్తున్నా, పొద్దున్నే ఎదురుకుండా వాడు లేకుండానే వాడు చెట్టు పూలు కోసేస్తున్నా. అంతే కదా, నీళ్లు పోసేది ఓనరు, కోసేసుకునేది పక్కింటి వాళ్ళవి, నాకు ఫలితం ఎందుకు రాదు? ఇలా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇక్కడ మామూలు మన జ్యోతిష ప్రకారం కానీ చూసుకుంటే, మనకి మామూలుగా ఇలా కానీ చూసుకుంటే కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. అంటే మనకి సనాతన ధర్మం ప్రకారం మన ఋషులు చెప్పినా ఏం చెప్పినా కొంత నీ కర్మ ప్రారంభం ఏముంది, నువ్వు చేసే పాపపుణ్యాలు ఏమున్నాయి, నువ్వు చేసే పాపపుణ్యాలను బట్టే నీవు అనుభవించే సుఖమైన, దుఃఖమైన, మంచైనా, చెడైనా, నీ కీర్తి అయినా, గౌరవమైన, అవమానమైన ఏదైనా కూడా పూర్వజన్మ యొక్క సుకృతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మనకి ఏదైతే మనం ఒక బ్యాలెన్స్ కింద ఏర్పరచుకున్నామో పాప పుణ్యకర్మల్ని, ఆ బ్యాలెన్స్ మనకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. మనకి అంతే, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది క్రితం జన్మలో చేసుకున్నవి. అందుకనే మనకి ఎవరు మన కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు చెప్తారు, నాయన పూర్వజన్మ వాసన ఒకటి ఉంటుంది, వాసనాబలం ఒకటి ఉంటుంది అంటారు. ఏంటంటే పూర్వజన్మలో నువ్వు ఏదో చేసావు, అయితే కుక్కను ఏదో కొట్టావు. కోటేశ్వరరావు గారు అదే చెప్తారు, నాకు ఈ జన్మలో కాళ్ళకి దెబ్బ తగిలింది, ఏడ్చో. ఎందుకంటే నేను అక్కడ తిట్టుకోకుండా, ఏదో జన్మలో నేను ఏదో దాన్ని కొట్టాను, అది బాధపడిన పాప ఫలితం అనేది ఈ జన్మలో నాకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అనుభవిస్తున్నవి ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా అంటే, దీంట్లో ముఖ్యంగా మనం పూజ చేసుకునేటప్పుడు చేయాల్సింది ముందర భగవంతుడి మీద శ్రద్ధ, నమ్మకం. 2, పూజలో లోపాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరో ఒకళ్ళ పెద్దవారు చెప్తారు, అమ్మాయి ఈ పూజ చెయ్యి, ఈ వ్రతం చెయ్యి, నోవు చెయ్యి, ఉద్యాపన చెయ్యి, ఈ పారాయణ చెయ్యి, సహస్రం చెయ్యి అని ఎవరో చెప్తారు. చేసినా కూడా ఫలితం రాలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు సిద్ధమంగళ స్తోత్రం, సిద్ధమంగళ స్తోత్రం నిజంగా భక్తి శ్రద్ధలతో చేస్తే అవ్వని పని అంటూ ఉండదు, ఏది ఉండదు, 100%. అదైతే ఎవరు ఏమనుకున్నా, ఎందుకంటే అది సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం ఆయన దత్తాత్రేయ. ఎందుకంటే కొంతమంది అంటే ఒక్కొక్కళ్ళ భావనలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. బురద చల్లటం అనేది పరిపాటి అయిపోయింది, బాధాకరం.
అది ఇప్పుడు స్వామి మీద కూడా, స్వామి స్తోత్రం మీద కూడా అనటం, నీ కర్మ అలా ఉంది, ఇంకా పరిపక్వం ఇంకా- అవ్వలేదని ఇంకా- ఎందుకు అది ఆలోచించట్లేదు నీ నింద brain? భగవంతుడి మీద కూడా నిందేస్తున్నాము అంటే మళ్ళీ ఆయన సంచితం అది, అదే మళ్ళీ అదే వేసుకోవడమే మళ్ళీ bag లో. వేసుకోవడమే, మళ్ళీ ఆ పాపకర్మంలో ఎందుకు ఆ వచ్చింది? కాటా పెరగడమే, Right. ఆ పాపకర్మ కాటా పెరగడమే. అదే. అయితే ఇక్కడ మనకి పూజ చేస్తూ ఉంటాం, ఎవరితో ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను, నాకు ఎందుకు ఫలించట్లేదు అన్నప్పుడు దీంట్లో ఏ రూల్స్ ఎవరు పాటిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అసలు రూల్స్ ఏంటి? మామూలుగా అయితే మనం పూజ కూర్చున్న తర్వాత ఎవరితోనూ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. మౌన పూజ అంటే భగవంతుడి స్తోత్రం చదవాలి కానీ మూగ పూజ చేయకూడదు. అలా అని చెప్పి అంటే లోపల స్తోత్రాలు చదువుకో, అంటే కనీసం పెదమైనా కలగాలి. పూజ చేసేటప్పుడు కాస్త పెదమైనా కదపాలి. ఎందుకంటే దీంట్లో రెండు ఉంటాయి. అదేమిటంటే మరి జపం చేసేటప్పుడు కేవలం అనుష్ఠానం చేసేటప్పుడు అనుష్ఠానం చేసేటప్పుడు పెదం కలవకూడదు. అంటే మనం అసలు బాడీ అంతా కూడా స్టిఫ్ గా ఉండాలి. అదే పూజ చేసేటప్పుడు మాత్రం మనం చేసే పూజ బయటికి పలకాలి ఎంతో కొంత. ఎందుకంటే మూగ పూజ చేస్తే అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేవారు ఇది వరకు, మూగ పూజ చేస్తే మూగ పిల్లలు పుడతారు అనేవాళ్ళు ఇది వరకు పిల్లలు చెప్పేవారు, ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పేవారు. కాబట్టి కొంచెం బయటికి అంటే అలా అని కాదు. అలా ఎందుకు చెప్పేవారంటే వీళ్ళు ఏమైనా తప్పులు తడకలు ఏమైనా చదివితే రేపన్న రోజు వీళ్ళు ఆడవాళ్ళు ఎందుకు పూజ చేస్తారు, పిల్లల కోసం భర్త కోసం బాగుండాలనే కదా. ఇలాంటి వీళ్ళు తప్పులు చదువుతూ ఉన్నారనుకో, అప్పుడు ఇంకెలా సరి చేస్తారు కూడా పెద్దవాళ్ళు. మధ్యలో ఆవలింతలు వస్తాయి, తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి. మరి వీటికి అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉంటుందా? దురదలు గోకేసుకోవడం అంతవరకు ఓకే, కానీ మరి తుమ్ము గాని ఆవలింతలు గాని వస్తే లేచి ముందర స్నానం చేసి రావాలి. అలా ఎంతమంది చేస్తున్నారు? అట్లాంటి దానికి ఆల్టర్నేటివ్ ఏముంది? కుడి చేతి మీద చెవి పెట్టుకుని గోవింద గోవింద గోవింద, లేదా పుండ్రీకాక్ష 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 అంటే ఏవో ఒకటి అనేసుకునే, ఈ మూడింటిలో ఏదో అనేసుకుని చేయాలి కదా. అది కూడా చేయట్లేదు. దృష్టి లేకపోవడం, నా గురించి ఎవరు వచ్చారు, ఏం చేశారు, ఈ లోపల ఏం వంట వండుతున్నాము, ఇన్ని మళ్ళీ వీటిల్లో పంచపూజ చేసుకుంటే సరిపోతుందేమో, షడబ్జారి పూజ చెయ్యాలా? అన్ని లఘువులే. అన్ని లఘువులు. ఎంత లఘువులు అంటే కనీసం శ్లోకం కూడా పూర్తిగా చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మనం చేసే పూజనే ఒక తంతుగా చేస్తున్నప్పుడు, ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే పూజని పూజగా ఎంతమంది చేయగలుగుతున్నారు, ఎంత శ్రద్ధగా చేయగలుగుతున్నారు అంటే ఏదో ఒక తంతులా చేస్తున్నాం. ఏదో విగ్రహం, ఆ విగ్రహానికి పూజ చేసుకొస్తంత పసుపు కుంకుమ నీళ్లు జల్లేసి స్నాన సమర్పయామి అన్నప్పుడు అంత నీళ్లు జల్లేస్తున్నాం. బట్ట నిజంగా మనం మనం ఎలా అయితే భోజనం చేస్తున్నామో, మనం ఎలా అయితే తింటామో, మనం అయితే ఎలా స్నానం చేస్తామో అలా భగవంతుడి యొక్క విగ్రహానికి మనం చేయగలుగుతున్నామా? అంత శ్రద్ధగా చేయగలుగుతున్నామా? మనం ఆయనకి శ్రద్ధగా చేయం, ఆయన మాత్రం శ్రద్ధగా కోరికలు తీర్చారు. తాంబూలం అన్నప్పుడేమో అక్షతలు ఇస్తాం. మరి మనం అడిగింది మాత్రం మనం డబ్బు అంటే డబ్బే ఇవ్వాలి, నగలంటే నగలే ఇవ్వాలి, చీరలంటే చీరలే ఇవ్వాలి. మరి భగవంతుడికి మనం ఇచ్చేది ఎందుకు చేయలేకపోతున్నాం? మళ్ళీ అంటే ఇస్తేనే చేస్తాడా అనే వర్షన్ కూడా ఉండొచ్చు. అంటే ఇది కమర్షియల్, భగవంతుడు అనేది ఆయనకి తెలియదా? ఆయనకి మనకి ఏమి ఇవ్వాలో తెలియదా? చెట్టు అంటారు నాటిన వాడికి నీరు పోసే, నారు వేసి నీరు పోయడంతే. ఇవన్నీ రైటే, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ ఏంటంటే మన కర్మ ప్రారంధాన్ని తగ్గించుకోవడానికి చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో ఆ యొక్క కర్మ ప్రారంధం అనేది తొలగి మనకి ఈ కష్టాలు తగ్గడం అనేది జరుగుతుంది. కానీ ఎవరు ఎన్ని పూజలు చేసినా చెందినా కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమందికి అయితే మనకి చెప్పుకోవడం, కొంతమంది ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా బాగుపడుతున్నారు. మనం ఇంత మంచి చేస్తున్నా, ఇంత చెడు, ఇంత ధర్మబద్ధంగా ఉన్నా కూడా ధర్మబద్ధంగా ఉన్న వాడే నాశనం అయిపోతున్నాడు, వాడే దిగజారిపోతున్నాడు, వాడి దగ్గరే డబ్బు ఉండడం లేదు, అన్యాయంగా ఉన్న వాడికే పేరు ప్రతిష్ట గౌరవాలు అని అనుకుంటున్నారు. కానీ వాడి యొక్క పుణ్యఫలాన్ని వాడు తీసేసుకుంటున్నాడు, వాడు ఖర్చు పెట్టేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఏదైతే కష్టాన్ని అనుభవిస్తున్నామో మన యొక్క కర్మ ప్రారంధం తగ్గిపోతుంది, పోతోంది. కాబట్టి ఒక పాజిటివ్ మైండ్ తో ఉండడం వల్ల, అంటే నేను ఎన్ని పూజలు చేసినా కలిసి రావడం లేదు అనుకున్న వాళ్ళు దయచేసి భగవంతుడి మీద దూషణ కానీ, మీకు ఎవరైతే సలహా ఇచ్చారో పెద్దవాళ్ళ మీద, వాళ్ళ మీద మాత్రం దూషణలు చెయ్యకండి. ఇది కర్మ ప్రారంధం అనుకుని భగవంతుడు ఎప్పుడూ మన చూస్తూ ఉంటాడు. భగవంతుడి మన మీద ఎప్పుడు భగవంతుడి యొక్క చల్లని చూపు ఉంటుంది. ఈ సమయంలో మనకి ఎందుకు చేయలేదు, ఆ సమయంలో ఎందుకు ఇస్తాడు అనే దానికి కూడా
ఆయనకు ఒక లెక్క ఉంటుంది కాబట్టి దానికి మనకు కూడా ఒక వివరణ ఉంటుంది దానికి future లో. కూడా, ఇప్పుడు ఇది జరగలేదు, ఫ్యూచర్ లో అనిపిస్తుంది అబ్బా ఆ, మన మంచికే జరిగింది, జరిగిందేమో రోజు అది అని జరిగి అనిపిస్తుంది. ఉంటే ఏమవునో అని. అది అని మీరు చేయండి. మీకు కావాల్సిన సమయానికి ఆ అందిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎండ్ ఆఫ్ ది డే, డోంట్ లూజ్ ఫెయిత్. అంతే. రైట్ అక్క, నమస్తే. నమస్తే.